పూసుకొని రోధించారు, కేకలేశారు, మొరపెట్టారు. దేవుని ఉగ్రత వారి పట్టణం మీదకి దిగి రాకుండా తిరిగి వెనుదిరిగిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభావం మనకు తెలియదండి, ప్రార్థన చేసే వారికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఉన్నటువంటి శక్తిని పొందుకున్నవారు శక్తికి మించిన కార్యాలు తన కన్నులతో చూస్తారు. మనకేమో శక్తికి మించిన కార్యాలేమో జరగాలి, ప్రార్థన మాత్రం చెయ్యం. ఆశ్చర్యాలు, అద్భుతాలు మన జీవితంలో జరగాలి, ప్రార్థన మాత్రం చెయ్యాలి. మన జీవితంలో అందరూ న్యాయం చేయాలి, మనం మాత్రం ప్రార్థన చేయాలి. ఎంతవరకు న్యాయం అండి అది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు అంటారు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. విధవరాల పక్షాన దేవుడు వ్యాజ్యమాడి ఏం చేశాడు? అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతితోనే న్యాయము జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక.